అందరికీ క్రీస్తు పేరున ప్రైజ్లో. ఇక్కడికి వచ్చిన వారందరూ దాదాపు నా బంధువులే, తర్వాత నా స్నేహితులు, తర్వాత నా పక్కింటి వారు, నా పొరుగు వారు. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న సేవకులు కూడా దాదాపు మాకు క్రీస్తులో ఆత్మీయతలో రక్త సంబంధికులే, వాళ్ళు కూడా మా చుట్టాలి. అందుకే నేను వారికి ఏం చెప్పట్లేదు. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా స్టేజ్ మీదకి వస్తే అందరికీ భయం వేస్తుంది, అలాగే నాకు కూడా భయం వేస్తుంది. మొట్టమొదటిసారిగా మా ఊరు మధ్య మాట్లాడుతాను. మా ఊరు కాదు, మా కుటుంబీకులు పూర్వీకులు దాదాపు ఒక 60-70 సంవత్సరాల వెనకాల ఉన్న వాళ్ళందరి కుటుంబాలతో ఫస్ట్ టైం నేను ఇక్కడ కలుసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా ఈ కూడిక ఎందుకు పెట్టుకున్నామంటే కృతజ్ఞత కూడిగా పెట్టుకున్నాం. మొట్టమొదటి అంశము, దేవుడు మా కుటుంబంలో జరిగించిన అన్ని గొప్ప కార్యములకు మేము స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి, దాని సాక్షి రూపంలో అందరి ముందు పెట్టడానికే ఈ కూడిక పెట్టుకోవాలని మా కుటుంబంతో అందరితో మాట్లాడి పెట్టుకున్నాం. మొట్టమొదటిగా నేను ఒక వాక్యం చదువుతాను. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే అందరూ కలిసి చదువుతాం. మొట్టమొదటిగా 1వ సామ్యూయేలు 30వ అధ్యాయము 19వ వచనం చివరి భాగం మాత్రమే అందరం కలిసి చదువుకుందాం. నాకు ఉన్నది కొద్ది సమయమే, దయచేసి బైబిల్ తెరిచి అందరూ కలిసి చదువుకుందాం. 1 Samuel chapter 30 verses 19, లాస్ట్ పోర్షన్. ఓకే, దావీదు సమస్తమును రక్షించును. 2 సార్లు చదువుతాం, మళ్ళీ చదువుతాం. దావీదు సమస్తమును రక్షించును. ఈ వాక్యమని, ఈ వచనాన్ని నేను ఎందుకు చదువుతున్నానంటే, నా వయసు 30. ఇప్పుడు నా వయసు దాదాపు 30. ఇక్కడ మేము గృహం నిర్మించుకున్నప్పుడు దాదాపు నా వయసు దాదాపు 12-14 సంవత్సరాలు. మనం ఇక్కడ కూర్చున్న ప్రాంగణాన్ని ఈ హైట్కి కప్పెట్టి ఇంత హైట్కి తీసుకురావడానికి నేను ఉన్నప్పుడే, నేను 6th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడే దాదాపు 600 ట్రక్ మట్టేసాం ఇక్కడ. ఆయన కిందకు ఉంది. అయితే ఇప్పుడు నేను లేను ఇక్కడ, నేను గత 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ లేను. నేను లేనప్పుడు కూడా మా కుటుంబీకులు అందరూ వాళ్ళకి సమయం ఉన్నప్పుడల్లా మట్టి తెచ్చి ఇక్కడ వేసి పూడ్చి దీన్ని సమస్తాన్ని మళ్ళీ రికవర్ చేశారు. అంటే ఈ ఇల్లు లెవెల్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇల్లు లెవెల్ ఎలా ఉండేది కాదు. నేను నిలబడితే నా పైన పిల్లల్ని ఎత్తుకోవాలి, అంతా కిందకు ఉండేది ఇక్కడ. అయితే ఈ యొక్క భూ సంబంధమైన వాటిలో ఎలాగైతే మనకి గొప్పలు, లోయలు సమస్తం ఉంటాయో, సమస్తాన్ని సరి చేసుకుంటూ దేవుడు ఏ విధంగా మనం వెనక్కి అట్లని సమస్తాన్ని రక్షించుకుంటామో, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల సమస్తాన్ని, అంటే తెలుగులో ఇది దావీదు సమస్తాన్ని రక్షించిన అని ఉంది. అయితే ఇంగ్లీష్ లో చాలా గొప్పగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే డేవిడ్ రికవర్డ్ ఆల్, అంటే దేవుడు సమస్తాన్ని పొందుకున్నాడు, తిరిగి సమస్తాన్ని పొందుకున్నాడు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను. నేను నా కుటుంబం సమస్తాన్ని పోగొట్టుకున్నాను. 30 సంవత్సరాలు నా జీవితంలో చూశాను. దేవుడు అంటే ఎవరో ఎరగను నేను. అయితే మీ అందరికి తెలుసు, నేను వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నాను. చేస్తుండగా అక్కడ సంఘాలు ఉంటాయా, చర్చిలు ఉంటాయా అనుకున్నాను. దేవుడు నా కోరికను విన్నాడు, నా ఆశను నన్ను సంతృప్తిపరిచాడు. హెబ్రోన్ సంఘం నన్ను పిలిచింది. నాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో. నేను పుట్టినప్పటి నుంచి నేను రోమన్ క్యాథలిక్ మిషనరీ కదా, మీ అందరికీ తెలిసి. ఇక్కడే చర్చికి వెళ్ళేవాడు. ఏంటి ఇలా ఉందని అనుకున్నాను. అయితే దేవుడు పట్టుకున్నాడు, మాట్లాడాడు. దేవుడు సొంత రక్షకుడిగా అంగీకరించాను. వెళ్ళిన సంవత్సరానికి అక్కడ మళ్ళీ బాప్తిజంలో, నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాను. దాని తర్వాత దేవుడికి నాకు యొక్క రిలేషన్ మొదలైంది. అయితే ఇది ఒక 10 years. అయితే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో నేను నా కుటుంబము మొత్తాన్ని పోగొట్టుకున్నాను. మొత్తం అంటే ఏం లేదు. మేము ఏదో పైకి అలా ఉన్నామంటే సమస్తాన్ని మేము పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టుకున్నామంటే నేను మీకు చెప్పను, అది దేవుడికి నేను లెక్క చెప్పుకుంటాను. దేవుడికి నాకు అనుసంధానము, దేవుడికి నాకు ఫ్రెండ్షిప్, మా ఇద్దరికి అదొక వెర్షన్. నేను అది చెప్పను. దేవుడికి ఇక్కడ నన్ను సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు సమస్తాన్ని వింటున్నాడు. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, అన్ని తెలుసుకున్నాను. 30 సంవత్సరాలు వచ్చింది.
నా కుటుంబం గురించి, నా నిమిత్తమై సమస్తం గురించి ప్రార్థన చేస్తూ 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 వచ్చాం. పోగొట్టుకున్నాం, ఒక్కటి కూడా దక్కించుకోలేదు. షార్ట్ కట్లో వెళ్ళిపోతాం. మా నాన్నగారు 2024 ఫిబ్రవరి 25న మహిళలో పిలువబడ్డారు. నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను. నేను కొద్ది మొండిగా కూడా ఉంటాను. మేము ఎవరమో లేము. అందరం మా మేనమామలు ఇక్కడ. మా తల్లిదండ్రులు రాలే పుట్టినప్పటి నుంచి. అయితే మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను మా బ్రదర్ కూడా బయటే ఉన్నా. వచ్చాం. చనిపోగానే ఇద్దరు సేవకులు వచ్చారు నా దగ్గరికి. తక్కువని వచ్చి, సతీష్ డోంట్ క్వశ్చన్ గాడ్ అన్నారు. అంటే దేవుడి నువ్వు ప్రశ్నించొద్దు అన్నారు. దేవుడు తీసుకో. నేను యోగు పరిస్థితులు అయితే లేను. యోగుకి సమస్తము పోయింది, ఏం లేదు. అట్టి స్థితిలో అయితే నేను లేను. దానికైనా మెరుగై ఉన్నాను. సమస్తాన్ని నేను పొందుకుంటాను అనుకున్నాను. అయితే సమస్తము పొందుకోవడంలో మొట్టమొదటిగా మా వివాహాలు జరిగినాయి 2025 ఫిబ్రవరి 7వ తారీఖు నాది, 19th వాసుది జరిగింది. దాని తర్వాత నా కుటుంబంతో నేను వెళ్ళిపోయాను. తర్వాత నా కుటుంబాన్ని దర్శించి నా వైఫ్ని ఆశీర్వదించాడు. నేను బేబీ గోల్కి తిరిగి వచ్చాను. సమస్తాన్ని పోగొట్టుకున్నాను. నా బిడ్డతో స్టార్ట్ అయింది మొత్తం మళ్ళీ తిరిగి పొందుకోవడానికి. అలాగే నెక్స్ట్ మా మావయ్య వాసు గారు కూడా ఉన్నారు. దేవుడు ఆయన కూడా ఆశీర్వదిస్తాడు. అంటే ఇవన్నీ పూర్తి స్థితికి తీసుకురావడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. దేవుడు అంటే నిజమైన దేవుడిని తెలుసుకుని నిజమైన రక్షణ పొంది దేవుడితో రిలేషన్ సమస్తం ఉన్నాయి. ఇక్కడ భోజనాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, వెనకాల ఫ్లవర్స్ ఉంది. మనందరం మంచి బట్టలు కట్టుకుంటాం. అయితే ఆఖరి దినము, ఆఖరి సమయం వచ్చినప్పుడు ఏమేమి అడగడు. నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందావా? నిన్ను గేటు దగ్గర ఆపుతాడు. పేరు ఖచ్చితంగా ఆపుతాడు. ఎవరైనా సరే, అది అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ అయినా, మన ప్రెసిడెంట్ అయినా, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఎవరికైనా ఒకే తీర్పు, ఒకే దేవుడు, ఒకే రక్షణ, ఒకే మధ్యవర్తి. అంతే. నన్ను సందర్శించాడు. నాకు మొత్తం అర్థమైపోయింది మ్యాటర్. నేను అనుకుంటాను దేవుడు నాతో మాట్లాడినట్లు మేబీ ఎట్లయినా పోపుతో కూడా మాట్లాడాలి. సమస్తాన్ని నాకు చెప్తాడు. సమస్తాన్ని వార్న్ చేస్తాడు. చాలా సార్లు చెప్పు దెబ్బలు తినేసాను దేవుడితో. నేను చెప్పాను ఇలా వెళ్ళొద్దన్నా, నువ్వు ఇలా వెళ్ళా, తప్పు చేసాం, పనిష్మెంట్ ఎమ్మటనే రావాలి. పనిష్మెంట్ రాకపోతే దేవుడు ఏ అపకారం ఎదరు తలపెడతాడో తెలియదు. మనం చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు ఇది భూమి మీద. అయితే రెండవ మనరము అయితే రక్షణ, అదొక వేరే వెర్షన్. మీకు హాస్పిటల్లో అయ్యగారు అన్నీ చెప్తారు క్లియర్. కానీ రక్షణ అంటే ఏంటని, నామకార్థ క్రైస్తవుల్లా జీవించొద్దు. నేను జీవించను, నేను మారను. నా కుటుంబం అందరి గురించి ప్రార్థిస్తాను. పొడగట్ల పెళ్లిని నేను గుర్తు తెచ్చుకోలేని రోజు లేదు. నేను అన్ని కుటుంబాలను మనసులో అనుకుంటాను, ఎంతమంది చనిపోయారు. నేను దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ లేను. నేను తిరిగి వచ్చేటప్పటికి దాదాపు 69 మంది చనిపోయారు. నేను లెక్క పెట్టుకుని నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే అన్నీ తెలుసుకున్నాను. అయితే వారు నిజంగా రక్షింపబడ్డారా తెలియదు. దేవుడు కార్యం చేశాడు. వాత్సల్యం నా జీవితంలో తీసుకొచ్చాడు. నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. సంఘస్థుల ద్వారా నాకు వాత్సల్యం ఇచ్చి వివాహం ఇచ్చి జరిగింది. ఇక్కడ వివాహం జరగలేదు. మీకు వీడియో ప్లే చేద్దాం అనుకున్నాను, సమయం లేదు. అందుకే ఉంటే చివరిలో వేస్తాను ఎక్కడ వివాహం జరిగింది, ఎలా జరిగింది ఏంటనేది మీకు అర్థమవుతుంది. అయితే హెబ్రోన్ సంఘంలో దేవుడు అపోస్తల కార్యంలో 2:42 సంఘాన్ని స్థాపించాడు. నడుస్తుంది. నన్ను కదా అనేక యవనస్తులు పట్టుకున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. నన్ను బట్టి నా కుటుంబం బట్టి నా పిల్లలను బట్టి స్థానికము అన్ని సంఘాలు నిజమైన దేవుని ఎరగాలి, రక్షణలోకి రావాలి. నిజమైన దేవుడు ఎప్పుడైతే ఉంటే శాంతి సమాధానం అప్పుడే ఉంటుంది. ఈ 30 సంవత్సరాల వేదన, బాధ, సమస్తాన్ని కోల్పోయాను. దేన్ని పొందుకోలేదు. అంతా లోటే. నాకు తెలుసు, అది పర్సనల్గా. నా కుటుంబీకులకు కూడా తెలుసు. ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు. అయితే దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశాడో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనం వెళ్ళింది తప్పు దారి, కరెక్ట్ దారి వెతుక్కున్నాం, దాంట్లోనే ప్రయాణించాలి. మొట్టమొదటిగా నా కుటుంబానికి కూడా అదే హెచ్చరిక. నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. క్రిస్టియానిటీ వద్దు, క్రైస్ట్ యొక్క లక్షణాలు మీరు తీసుకోండి ఫస్ట్. నా కుటుంబీకులు క్రిస్టియానిటీ నాకు వద్దు, క్రైస్తత్వం నాకు వద్దు. క్రైస్తుకున్న గుణాలను మీ మనసులోకి తీసుకోండి. నా మనసులోకి తీసుకున్నాను. దేవుడు సహాయం చేస్తున్నాడు. నా కంపెనీలో నేను ఒక్కడనే ఇండియన్ నుంచి ఉన్నాను. 200 మంది యోర్దానీయులు ఉంటారు. జోర్డాన్స్, ఈజిప్ట్, సిరియా,
యుఎస్ఏ. నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురు వస్తాయో దేవుడా, నువ్వు తీసుకొచ్చావు, నువ్వు పెట్టావు, నువ్వు నడిపిస్తున్నావు. దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు. నాకు ఆడబిడ్డను గైడ్ చేశాడు. ఆడబిడ్డ పేరు కూడా సేవకులు చెప్తారు, మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే లాస్ట్లో ఒక వచనము నేను చదువుకుని ముగించాక నేను కొంతమంది పేరు జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటున్నాను. మా పూర్వీకుల నుంచి ఇంతవరకు నాకు అతి ప్రీతమైన వారు. అయితే దేవుడు ఏమంటాడంటే వాక్యంలో, తల్లైన తండ్రి అయినా నిన్ను విడవదు, తల్లైన తండ్రి అయినా నిన్ను విడిస్తాదేమో, నిన్ను ఎన్నడు విడవని ఎడబాయిన. తల్లి తండ్రి ఖచ్చితంగా మరుస్తారు. కొన్ని సమయాలు తల్లిదండ్రులు హత్తుకుని కొడుకు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళు అంగీకరించరు. ఒక్కొక్కసారి వాళ్ళకే కోపం వస్తుంది. అయితే నా దేవుడు యేసుక్రీస్తు ఎంత కృప అంటే మీకు తెలియదు. మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు. అయితే దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మీ పాపాలు మీరు ఒప్పుకుంటారు, మీరు రక్షణ అనుభవం కలిగి ఉంటారు, బాప్తిజంలో సాక్ష్యం ఇస్తారు, అప్పుడే మీకు పరలోక రాజ్యం అనుగ్రహింపబడతారు. అయితే నేను లాస్ట్లో ఒక వచనం చదువుతాను నా కుటుంబం గురించి. అది చదివి నేను బైబిల్ మూసి ఒక్క నిమిషమే కొన్ని పేర్లు నేను గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పేర్లు అవి నేను చెప్తాను. నేను చెప్పాలనుకున్నాను. చాలా మంది దేవుళ్ళు నిద్రించారు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. నా కుటుంబీకులు వాళ్ళు మర్చిపోయారేమో, కానీ నేను పుట్టినప్పటి నుంచి నాకెవరైతే సహాయకులుగా ఉన్నారు, దేవుడు ఎవరైతే నన్ను ఒక మంచి మార్గంలో నడవడానికి ఏర్పరిచారు, వాళ్ళందరి పేర్లు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాను. యెహోషువ, యెహోషువ 24:15. అందరూ తెరిచి అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ 24:15. అందరం కలిసి 2 సార్లు చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అందరూ మీ పిల్లలు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకున్నది మీరెవరిని నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుమనేది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుమనేది. నేను నా ఇంటి వారు అంటే దేవుడు మాకు సువార్త లేకపోతే పాస్కామని కాదు, కానీ మాకు ఏదైనా వెనకలు పనిస్తే దేవుడు ఆ పనికి మేము పూనుకొని సేవకుల కుటుంబంలో నుంచి ఉన్నాం కాబట్టి, నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకున్నాం కాబట్టి మేము సేవకు దగ్గరగా ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలను మేము మర్చిపోం. దేవుడు మాకు ఇచ్చిన మేము పనులను మర్చిపోం. దేవుడి యొక్క ఏర్పరిచిన ప్రణాళికలు ముందుకు సాగుతామని దేవుడు నాకు ఇన్ని మేలు చేసినందుకు నేను కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ అడిగి పెట్టుకుంటున్నాను. నేను అది కొంతమంది పేర్లు చెప్తున్నాను కదా, చెప్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా నాకు మా తాత పంపించడం వెంకట, తర్వాత మా అమ్మమ్మ, నా తల్లి 4వ తరగతి వరకు నాకు తల్లి ఎవరో తెలియదు. మా అమ్మమ్మ పేరు అసలు పేరు పంపి కొండమ్మ, లక్ష్మీలో చెప్తారనమ్మని పెట్టాను. నా కూతురు కూడా నేను ప్రార్థన చేసుకుని ఎవరిని అడిగితే అదే పేరు ఇచ్చారు, సంతోషపడ్డాను. తర్వాత నా తండ్రి లేరు, నా తండ్రి పేరు చల్లాబతుల రామచంద్రు. మా అమ్మగారు ఎక్కడే ఉన్నారు, పంపి చంద్రకాంతం.
దానికన్నా ముందు మీకు ఒక పేరు తెలియదు, పొమ్మి చంద్రకళ. ఎవరికి తెలియదు, ఇక్కడ మీలో కూర్చుని ఒక్కరికే కూడా తెలియదు, నాకు మాత్రం తెలుసు ఆ పేరు. దాని తర్వాత మొట్టమొదటిగా నేను తీసుకోవాల్సింది కొల్లపు సుబ్బమ్మ. కొల్లపు సుబ్బమ్మ కూడా మీకు ఎవ్వరికీ తెలియదు, ఆ పేరు నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె మంత్రసాని. మా పిల్లలు మేము దాదాపు 6 + 2 8 మంది, దాదాపు 6 మందికి ఆవిడలే మాకు పురుడేసిన ఇంటికాడ. ఆ ఇంటికాడ మీరందరూ మర్చిపోయి ఉంటారు 30 సంవత్సరాల క్రితం, కానీ నేను ఆవిడని ఎన్నడూ మర్చిపోలేదు, నేను చూస్తానే ఉన్నాను. దాని తర్వాత నా స్కూల్ డాన్ బోస్కో హై స్కూల్. అక్కడ డాన్ బోస్కో స్కూల్ బాబ్జీ గారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నేను మర్చిపోను, ఆయన లేరు. ఆయన కుటుంబీకుల గురించి ప్రయత్నించారు, నాకు దొరకలేదు. భవిష్యత్తులో నేను వెళ్ళి కలుస్తాను వారిని. దాని తర్వాత మొట్టమొదటిగా ఫాదర్ కేకి, ఆయన ఇక్కడ లేరు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కూడా కలుసుకోలేకపోయి నేను, కానీ ఆయన కలుస్తాను. తర్వాత నా కుటుంబీకులందరూ మీకు తెలుసు. అలాగే నన్ను దేవుళ్ళు ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చెడు మంచి మార్గముల మధ్య తేడా ఏంటో చూపించారు. నా అన్న ఉన్నాడు దుబాయ్లో, అన్న పేరు పాలైజా, అక్క పేరు హెప్సిబా. వారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నా కుటుంబీకులు అంటే నా కుడి ఎడమ వైపు ఉండి అన్ని సమస్యల్లో నేను వారికి తోడుగా ఉన్నాను, వారు నాకు తోడుగా ఉన్నారు. వీరందరినీ కూడా నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరినైతే కలవలేదనుకో నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి ముందు కలుస్తాను. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా దేవుని నామములో వందనములు తెలియజేసుకుంటాను నేను తప్పకుండా.